ఐడియా బ్యాచ్ 81, 82. మన ఈ బ్యాచ్ అనేటప్పటికీ ఒక స్పెషల్. అప్పుడు కూడా మా ఏజ్ కూడా పెద్ద ఎక్కువ కాదు, మీ ఏజ్ తోటి కొంచెం 1 or 2 years ఎక్కువ, అంతకంటే ఏమి లేదు. ఏంటంటే 70 to 80 మధ్యలోనే ఒక నారాయణ స్వామి తప్ప. కాబట్టి ఆ ఏజ్ లో మనం మంచి బ్యాచ్, చాలా ఎఫిషియన్సీ బ్యాచ్. మీ బ్యాచ్ వల్లే చాలా మంది హైయెస్ట్ పోస్ట్ చేశారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జూనియర్ కాలేజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్. ఎందుకంటే కొన్ని రూల్స్ మార్చడం వల్ల మనం పిహెచ్డి నుంచి వైస్ ఛాన్సలర్ దాకా జంప్ అయిపోయాం. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ రాతోడు మా స్టూడెంటే, ఆయన వైస్ ఛాన్సలర్. ప్రభాకర్ ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్. ఆయన ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీకి బ్యాక్ బోర్డ్. అప్పుడు ఈయన అంజీ ప్రసాద్ గారు ఉండేవారు. ఈ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ అంతా ప్లాన్ చేసి అంతా తీసుకుని ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆయన ఎదుర్కొంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా నారాయణ స్వామి టోర్నమెంట్స్ కలెక్ట్ చేసి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్స్ ఎఫిషియన్సీ ఎంతో, దాంట్లో కొంత ఎఫిషియన్సీ సంపాదించి మా ప్రిన్సిపల్స్ మా గైడ్ లైన్స్ లో బాగా మీరు చేసి మీతోటి మేము కూడా కాంపిటీషన్. అప్పుడు ఏంటంటే మాకు ఒక పిచ్చి ఉంది, లక్ష్మీనారాయణ నాకంటే ముందు పరిగెడుతున్నాడని ఆయన కంటే ముందు నేను పరిగెత్తడానికి ప్రయత్నం చేసేవాడిని. ఈ ఇద్దరు బాగా తిరుగుతున్నారు, కృష్ణరాజు కూడా మా ఆయన పరిగెత్తేవాడు. ఈ కాంపిటీషన్, స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉండటం వల్ల స్టాఫ్ అందరూ చాలా సిన్సియర్ గా హార్డ్ గా వర్క్ చేసేవాడు. అదేవిధంగా రామరెడ్డి, మన ఎంకే రెడ్డి గారు మాత్రం కాకుండా ఫుట్బాల్, హాకీ తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని సాగుద్ది అన్ని చెమట ఊడ్చి అంతా అయిపోయేదాకా తీసుకొచ్చేవాడు. వెనకాల అందరూ వెనకాల చేసుకొచ్చేవాడు అంతా.